నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ మంజు. ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఉత్తప్పం అండి. ఈ ఉత్తప్పం చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనము ఇడ్లీ పిండితోటి ఉత్తప్పం చేసుకుంటాము, అలాగే దోశ పిండితోటి కూడా ఉత్తప్పం చేసుకుంటాము. ఇలా రకరకాలుగా చేస్తుంటాము. ఒకసారి ఇలా బ్రెడ్ ఉత్తప్పం చేయండి, పిల్లలకు పెద్దలకి అందరికీ బాగా నచ్చేస్తుంది. ముందుగా నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనికి సైడ్స్ కట్ చేసుకోవాలి. బ్రెడ్కి ఈ స్లైస్ను మనం వేస్ట్గా పడేయకుండా బ్రెడ్ క్రమ్స్గా వాడుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. పెరుగు పుల్ల పెరుగు అయితే బాగుంటుందండి. మీ కాడ పుల్ల పెరుగు లేకపోతే స్వీట్ పెరుగు అయినా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. ఒకసారి ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకేసారి వేసుకున్నామంటే మనకు పలచబడిపోతుంది పిండి. ఉత్తప్పం వేసుకున్నప్పుడు సరిగా రాదనమాట, అందుకని కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి, ఒక చిటికెడంతా. ఇప్పుడు వీటిని రెండింటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాల దాకా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూసారు కదా, మనం వేసుకున్న వాటర్ అంతా పిండి బాగా పీల్చేసుకుంది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ తీసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనము వెజిటేబుల్స్ మాత్రము ఊతప్పం ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే వెజిటేబుల్స్ కలుపుకోవాలండి. ముందు వేసుకున్నామంటే మనకు వెజిటేబుల్లో నుంచి నీరు వదులుతుంది, కాబట్టి మనం చేసుకునే ముందే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనకు తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని హీటెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 గరిటెల దాకా పిండిని తీసుకొని వేసేసుకోవాలి. ఇలా పెద్ద గరిటెతోటి పిండి తీసేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కాస్త మందంగానే ఉంటుంది కదా ఊతప్పము, మందంగానే వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల దాకా కాలనివ్వండి. చూసారు కదా, ఇలా కాలాలి. మనకు పచ్చిదనం కాస్త పోయింది కదా, చూడండి కాస్త డ్రై అయింది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇటువైపు వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఇటువైపు కూడా ఒక 2 నిమిషాలు కాలితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కాలాలి. ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. 2 వైపులా ఇలా బాగా కాలాలి. అప్పుడే మనకు ఉత్తప్పం అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా కాలాలండి. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మిగతా పిండిని కూడా మనం ఉత్తప్పం చేసేసుకుందాము. ఇలా ఒక 2 గరిటెల దాకా తీసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కాలనివ్వాలి. కాలిన తర్వాత ఇటువైపు తిప్పేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే.
చూసారు కదండి, బ్రెడ్ ఉత్తప్పం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.